మనోజ్ఞ సూర్యదేవర వీళ్ళు తెలుగు కంటెంట్ క్రియేటర్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాగర్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ పూణే. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు మెసేజ్ చేసినందుకు. నాకు బిగ్ బాస్ అంటే బాగా ఇంట్రెస్ట్. దాని రిలేటెడ్ ఏదన్నా బయటికి తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎక్సెట్రా, అండ్ బిగ్ బాస్ హౌస్ లో క్లోత్స్ బయట నుంచి ఎలా సెట్ చేసుకునే వాళ్ళు, ఏదన్నా బయటికి తెలియని టాపిక్స్ చెప్పండి. ఓకే ఫైన్. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఫస్ట్ చెప్తా. బేసికల్ గా ఒక్కొక్క ఫీల్డ్ నుంచి, న్యూస్ నుంచి ఒకళ్ళు, సింగింగ్ నుంచి ఒకళ్ళు, డాన్స్ నుంచి ఒకళ్ళు, సోషల్ మీడియా నుంచి ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్కళ్ళని ఎవరైతే ఆ టైంకి బాగా పాపులర్ గా ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతారు టీం వాళ్ళు. అప్రోచ్ అయిన తర్వాత మన ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత మనకు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో అది జూమ్ కాల్ ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే పర్సనల్ గా కూడా మనల్ని కలిసి ఇంటర్వ్యూ చేస్తారు. నాకైతే 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయింది. సో 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ నేను క్లియర్ చేశాను. ఒక ఇంటర్వ్యూ వచ్చేసి మన గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. రెండో ఇంటర్వ్యూ ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ క్వశ్చన్స్ అనమాట. లైక్ రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, సపోజ్ మీ టీంలో ఎవ్వరూ పని చేయలేదు, మీరే పనులు చేసుకోవాలి అంటే మీరు చేయగలరా, మనం ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి మన మెంటల్ మెచ్యూరిటీని వాళ్ళు అసెస్ చేస్తారనమాట. సో ఇట్లా 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ది హౌస్. అండ్ బట్టల గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ముందరే చెప్పేస్తారు, వీకెండ్స్ కి పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకోవాలి అన్నది ముందరే చెప్పేస్తారు. సో మనం డిజైనర్స్ తో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే డిజైనర్స్ తో బిగ్ బాస్ మనకి ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక్కొక్క మెంటర్ లాంటి వాళ్ళని ఇస్తారనమాట. సో వాళ్ళతో వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ అవుతాయి. వాళ్ళు స్క్రీన్ చేస్తారు, ఈ బట్టలు వేసుకోవచ్చా, ఈ బట్టలు వేసుకోకూడదా, ఈ కలర్స్ కెమెరాకి బాగుంటాయా. సో వాళ్ళు పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు మనకి. అట్లాగా ఇంకా వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు. మన దగ్గర ఫోన్ అవి ఉండదు కాబట్టి మన తరఫున ఇంట్లోంచి ఒకళ్ళు ఈ పర్టికులర్ ఈ మెంటర్ తో టచ్ లో ఉంటారనమాట. వీళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, బట్టలు ఏదైనా సరే పంపించాలంటే అలా వస్తుంటుంది.